హలో అండి, వెల్కమ్ టు ఆంధ్ర ఇండియన్ కుజిన్. ఈరోజు మనం మటన్ కీమా పులావ్ని చేస్తున్నాం. అది తిన్నాక మంచి పులావ్ తిన్నామనే ఫీలింగ్ వస్తుంది. అది డీటెయిల్డ్గా ఎలా చెప్పాలో మీకు స్టెప్ బై స్టెప్ వివరిస్తాను. మీరు ఈ రీల్ని సేవ్ చేసుకోండి. మనం మటన్ కీమా పులావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా మనం కుక్కర్ తీసుకొని దాంట్లోకి మనం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం 1/2 kg బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ కీమాని దాంట్లోని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మటన్ కీమాని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఒక 10 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసిన తర్వాత నీరంతా ఆవిరైపోతుంది. ఒక 10 నిమిషాలకి నీరంతా బాగా ఆవిరవుతుంది కదా. నీరంతా అయిన తర్వాత పోయినాక మనం ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ అండ్ 1 టీ స్పూన్ కారం ఈ టైంలోని మనం యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మనకి పావుగంట పడుతుంది. పావుగంట తర్వాత బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి మనం తీసుకోవాలి. దాంట్లోనే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని వేడైన తర్వాత మనం 2 ఆకు, 1 టీ స్పూన్ షాజీరా పౌడర్, 1 పెద్ద ఇలాచీ, 2 చిన్న ఇలాచీ, 4 లవంగాలు, 3 దాల్చిన చెక్కలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ ముక్కలు ఆనియన్స్ వేసుకొని 3 పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి.